ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వినుచున్న మీ అందరికీ నా నిండు వందన మరణాత. ఈరోజు మన వాక్యం యొక్క అంశము నిజమైన మొర. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనములో ఇలా రాయబడి ఉన్నది: తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగానున్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ అంటండి, దేవుడు ఎలాగున్నాడయ్యనంటే సమీపంగా ఉన్నారట. అంటే నిజమైన మొరొకటి, అబద్ధమైన మొరొకటి ఉంటుందంటారా? అసలు నిజమైన మొర ఎలాంటి మొర? అసలు నిజముగా మొర్ర పెడితే దేవుడు మనకు నిజంగా సమీపంగా ఉంటాడంటారా? అంటే నిజంగా సమీపంగా ఉంటారు. నిజమైన మొర అంటే ఏంటి? అది పశ్చాత్తాపముతో కలిగిన మొర. ఏమండి, నిజంగా మొర్ర పెట్టే వారికి దేవుడు దగ్గరగా ఉంటారండి. కానీ మనం నిజమైన మొర చేస్తామంటారా? నిజమైన మొర చేయము. మనకి ఎప్పుడు వేటి కోసమే అడుగుతూ ఉంటామంటే ఆశీర్వాదం కోసమే అడుగుతూ ఉంటాము చాలామంది. ఏమండి, చాలామంది నా అప్పులు తీరాలి ప్రభా, నా కష్టాలు తీరాలి తండ్రి, నా సమస్యలు తీరాలయ్యా, నా బాధలు పోవాలయ్యా, నా ఇబ్బందులు పోవాలయ్యా, అయ్యా నా పంటలు సమృద్ధిగా పండాలి, ఎవరు పండినా పండకపోయినా నాకు సంబంధం లేదయ్యా అన్నట్లు మొర్ర పెడతారు చాలామంది. ఏమండి, చాలామంది నా గేదెలు, నా పాడి పంటలు ఫలింపవ్వాలి అని, నాకు ఉద్యోగం రావాలి ప్రభు అని, నాకు పిల్లలు పుట్టాలి ప్రభు అని, ఎవరికి పుట్టినా పుట్టకపోయినా పర్లేదు తండ్రి, నాకే పుట్టేయాలి ప్రభా, ఇంకెవరికి పుట్టకూడదు అన్నట్లుగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఇంకా చాలా విషయాల్లో ప్రార్థన చేస్తారు. ఎదుటివాడి వ్యాపారం పాడైపోయినా పర్లేదు తండ్రి, నా వ్యాపారం మట్టికి సమృద్ధిగా ఉండాలని మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రభా నాకు జాబునియ్యి, నాకు బాబునియ్యి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఇటువంటి ప్రార్థన దేవుడు వినకపోవచ్చేమో, ఇటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించకపోవచ్చేమో. చాలా ఆశీర్వాదాల కోసమే మనం ప్రార్థించే వారంగా ఉన్నామేమో. ఇది నిజమైన మొర కాదు. కానీ నిజమైన అసలు సిసలైన మొర ఏంటి అనంటే పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన, పశ్చాత్తాపము కలిగిన మొర నిజమైన మొర. ఏ మొర అనంటే అది మోకాళ్ళుని కన్నీటితో మనం ప్రార్థన చేస్తూ మన పాపములు ఒప్పుకుని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నిజమైన ప్రార్థన, ఆ మొర నిజమైన మొర. అటువంటి మొర మనం చేయగలిగితే దేవుడు మన ప్రార్థన వింటారా? తప్పకుండా వింటాడు. అటువంటి ప్రార్థన చేసిన వ్యక్తులు కూడా చాలామంది మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. వారిద్దరూ ఏం చేస్తారయ్యానంటే ప్రార్థన చేయటానికి దేవాలయములోనికి వెళ్ళారంట. చూడండి, 18వ అధ్యాయం లూకాసు వార్త 10వ వచనములో, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచర్యుడు, ఒకడు సుంకరి. పరిచర్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదనంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన మనకు కనపడుతుంది. ఆ వ్యక్తి ఎవరయ్యానంటే పరిచర్యుడు. పరిచర్యుడు చేసే ప్రార్థనలో ఎలాగుందో తెలుసండి. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్తున్నాడు. అంటే ప్రభువు ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నారు. ఏమండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నారు, కానీ ఒకరి కోసం ఒకరు వంకలెట్టుకుని ప్రార్థన చేసుకోమనలేదు కదండి. కానీ ఇక్కడ మన యొక్క పరిచర్యలో చూసినట్లయితే ఏ ప్రార్థన ఉందనంటే వంకలు పెట్టే ప్రార్థన. చాలామంది వంక పెట్టి తిడుతూ ఉంటారు. మీకు గుర్తే ఉండొచ్చు, మీరు కూడా అలా తిట్టుండొచ్చు. ఏమండి, కోడి నొంకెట్టి అత్తగారనే, ఏమండి కుక్క నొంకెట్టి కోడల్ని,
ఇలా తిట్టే వాళ్ళు ఉంటారు చూసారా, అలాగనమాట. పరిచర్యుడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగయ్యానంటే, ఈ సుంకర వలనైనా నువ్వు ఉండనందుకు నీకు వందనాలయ్యని. కానీ మనం అటువంటి ప్రార్థన చేయకూడదు. ఒకరికొకరు తన బాధలు చెప్పుకుంటూ ప్రార్థన చేయాలి. మన సమస్య ఎదుటివారికి చెప్పుకుని వారి సమస్య మనము తెలుసుకుని అలా ప్రార్థన చేయాలి. కానీ ఈ యొక్క పరిచర్యుడు వలె వంక పెట్టి ప్రార్థన చేసేలాగా ఉండకూడదు. చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిచర్యలో ఏ ప్రార్థన కనబడుతుందనంటే, హెచ్చించుకునే ప్రార్థన, గర్వముతో కూడిన ప్రార్థన, అసూయతో కూడిన ప్రార్థన మనకు పరిచర్యలో కనబడుతుంది. ఇక్కడ ఏమండి, గర్వముతో చేసిన ప్రార్థన దేవుడు వింటాడా? విండు. అసూయతో చేసిన ప్రార్థన దేవుడు వింటాడా? విండు. పరిచర్యుడు గొప్పలు చెప్పుకునే వాళ్ళ మనకు అనిపిస్తున్నాడు. చాలా మనుషుల దగ్గర, చాలామంది దగ్గర గొప్పలు చెప్పుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్పుకుంటున్నారట? దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, 10వ వంతు ఇస్తున్నానయ్యా అని చెప్పుకుంటున్నారు. అటువంటి ప్రార్థన మనం చేయకూడదండి. దేవుడికి అన్నీ తెలుసు అంటారు, తెలియదంటారా? మనం ఉపవాసం ఉంటున్నట్టు తెలుసు, మనం ప్రార్థన చేస్తున్నట్టు తెలుసు, మనము దశంభాగం ఇస్తున్నట్టు తెలుసు, మనం కానుకిస్తున్నట్టు కూడా దేవునికి తెలుసు. కానీ ఇక్కడ తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ఎలాగయ్యానంటే, ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటున్నారు, దశంభాగం ఇస్తున్నానని చెప్పుకుంటున్నారు. అలాగే ఏమాత్రమునో మనం ఉండకూడదండి. మనుషులు కనబడవలనని ఎప్పుడూ మనం ప్రార్థన చేయకూడదు. మనుషులు కనబడవలనని మనం ఎప్పుడు కానుక ఇవ్వకూడదు. ఏమండి, మనుషులు కనబడవలనని మనము ప్రార్థన చేసే వారంగా ఉంటే ఆ ప్రార్థన ఎందుకు పనికిరాదు. ఇక్కడ ఏమంటున్నారో తెలుసండి, ఇతర మనుషులను ఎవరి వలనంటే సుంకర వలనైనా నువ్వు ఉండనందుకు నీకు వందనాలయ్యా అంటున్నారు. మనం ఈ వాక్యము చిన్నప్పటి నుంచి వింటున్నాం. ప్రతి సండే స్కూల్లో కూడా ఈ మాటలు వినపడుతూ ఉంటాయి. ప్రతి సండే స్కూల్లో కూడా పరిచర్యుడు సుంకర కోసం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా కాదండి? మీరు కూడా చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి ఉంటే మీ సండే స్కూల్లో కూడా ఈ మాటలు చెప్పి ఉండొచ్చు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల్లో కూడా ఈ మాటలు పలుకుతూ ఉంటుంది. సుంకరి ప్రార్థన నాకు నేర్పుమయ్యా అని పాటలు పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, అలా పాటలు పాడే వాళ్ళు చాలామంది సుంకరి ప్రార్థన నాకు నేర్పుమయ్యా అని ప్రార్థన పాట పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సుంకరు వలె ప్రార్థన చేసేవారు లేరండి. అందుకే మార్టిన్ లూథరన్ గారు అంటున్నారు, ఏమనో తెలుసండి, క్రైస్తవులు సన్నిధిలోకి వెళ్ళి కూడా ఏంటంట, క్రైస్తవులు సన్నిధిలోకి వెళ్ళి కూడా పాటల ద్వారా అబద్ధాలు ఆడతారని. ఏంటంటే అండి, మార్టిన్ లూథర్ గారు పలికే మాట ఏంటో తెలుసా? క్రైస్తవులు సన్నిధికి వెళ్ళి కూడా పాటల రూపంలో అబద్ధాలు ఆడతారట. నిజమే కదండి? నిజమే ప్రభా, నా అన్నీ నీయే ప్రభా అంటారు. కానీ దేవునికి కానుక ఇవ్వాలంటే ఆలోచిస్తారు. అనుదినము నేను స్తుతిస్తాను ప్రభు అని పాటలు పాడతారు. కానీ అనుదినము స్తుతించేవారుగా ఉండరు. అందుకే అనుదినము మనం స్తుతించేవారంగా ఉండాలి. అనుదినము మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అనుదినము మనము దేవుణ్ణి ప్రార్థించేవారంగా ఉండాలి. అంతేగాని మనుషులకు కనబడవలనని మన ప్రార్థన ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇక్కడ పరిచర్యుడు చేసే ప్రార్థన గర్వముతో కూడిన ప్రార్థన. ఇది తగ్గించుకునే ప్రార్థన కాదు. తగ్గించుకునే చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు వింటాడు. అందుకే ఇంటికాడ పెద్ద ప్రార్థన చేయాలి, మందిరములో చిన్న ప్రార్థన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి మాట. ఇంటికాడేమో పెద్ద ప్రార్థన చేయాలి మన గదిలో, ఇంటికాడ మందిరములో చిన్న ప్రార్థన చేయాలి. కానీ ఈనాడు అంతా క్రైస్తవులు రివర్స్ అయిపోయారు. ఇంటికాడేమో చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి నాయనా నీకు తెలియదేముంది ప్రభా, తెల్లారిపోయింది, కాకులు వచ్చేసి ఆటో ఓడి వచ్చేస్తారు, పిల్లలు స్కూల్కి పంపాలి ప్రభా అన్నట్లు ప్రార్థన చేసేసి ముగించేసుకుని 7 సార్లు సిలుగుత్తేసుకుని వెళ్ళిపోతారు. అదే మందిరంలో ప్రార్థనిస్తే 10 నిమిషాలైనా ముగించరు.
ఏమండి అలా చెబుతూనే అన్నీ చెప్తూ ఉంటారు. ప్రభా పలానా ఆయన దీవించు ప్రభా, ఈ ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని అలా పలుకుతూ ఉంటారు. కానీ భక్తులు ఏమంటున్నారయ్యానంటే, మందిరములో చిన్న ప్రార్థన, మన గదిలో పెద్ద ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకడు సుంకరి, రెండోవాడు పరిచరుడు. ఒకడు పరిచరుడు, రెండోవాడు సుంకరి. ఇద్దరు మనుషులు వచ్చారు. ఇద్దరు వచ్చారు, రెండు ప్రార్థనలు చేస్తున్నారు. మరి సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 13వ వచనములో, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నానని. నేను దేవునికి స్తోత్రం. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వరకు మనము పరిచర్యుడి ప్రార్థన విన్నాం, గర్వపు ప్రార్థన. ఇక్కడ సుంకరి ప్రార్థన మనం విన్నట్లయితే ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఇది నిజమైన ప్రార్థన, ఇది నిజమైన భక్తి. దేవా నేను పాపినని ఒప్పుకుని చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇది పశ్చాత్తాపముతో కలిగిన ప్రార్థన సుంకరి చేసింది. సుంకరి చేసిన ప్రార్థన తగ్గించుకునే ప్రార్థన. తనలో ఉన్న అసూయనంతయు తగ్గించుకుని చేశాడు గనక సుంకరి ప్రార్థన అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంతేగాని పరిచర్యలాగా హెచ్చించుకుని ప్రార్థన చేయలే. నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకోలే. మనం కూడా అలాగే చెప్పుకుంటాం కదండి. మనలాగా దశంభాగం ఇస్తున్నానండి, అంత ఇస్తున్నానండి, ఎంత ఇస్తున్నానండి అని చెప్పుకోలే. తగ్గించుకుని ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా నేను పాపినని ప్రార్థన చేశాడు. ఇటువంటి పశ్చాత్తాప ప్రార్థన దేవుడు అంటాడు. ఇటువంటి ప్రత్యాత్తాపం కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. తగ్గించుకునే చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? తగ్గించుకునే ప్రార్థన చేస్తున్నావా? నిజమైన ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నిజమైన ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సమీపంగా ఉంటారు. నువ్వు నిజమైన ప్రార్థన, పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తారు. ఆయన నీ మొరను విని నిజమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ కుటుంబానికి ఆదరణ ఇచ్చి ఆయన నీ ప్రార్థన అంగీకరించునుగాక, నీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. నీ పాపములని క్షమించబడే ప్రార్థన నువ్వు చేయగలిగితే మన పాపములని దేవుడు క్షమించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.